హాయ్, ఐఎమ్ నవనీత్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్ డిస్టిక్. రక్షిత అనే అమ్మాయి మా సిస్టరు స్టమక్ డిసీజ్తో ఇబ్బంది పడింది. ఏంటంటే లైక్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కానీ ఆమె వామిటింగ్ ఏదైనా లిక్విడ్ తీసుకుంటే ఓకే, కానీ సాలిడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే ఆమెకి డైజెషన్ ప్రాబ్లం అనేది వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఉంటుంది. మా దగ్గరలో ఉన్న నిజామాబాద్లో చూపెట్టాము హాస్పిటల్లో, అక్కడ కూడా మాకు ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా మా రిలేషన్ ద్వారా డాక్టర్ విమలాకర్ రెడ్డి అనే సార్ మాకు తెలిసిండు. దానివల్ల మేము ఇక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చాము. అక్కడ సార్ దగ్గరికి కన్సల్ట్ కాగానే సార్ కొన్ని టెస్ట్ చేశాడు, ఎండోస్కోపీ ఇంకా సిటీ స్కాన్ టెస్ట్లో ఫైండ్ అవుట్ అయింది. డిసీజ్ ఏంటంటే నాజియా, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అనే సర్జరీ చేస్తే మనకు క్లియర్ అయిపోతాయని డీటెయిల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 టైప్స్ ఆఫ్ సర్జరీస్ అనేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సర్జరీ ఉంటుంది, తర్వాత లాప్రోస్కోపీ ఉంటుంది, దాని తర్వాత రోబోటిక్ సర్జరీ ఉంటుంది. దీంట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే మేము రోబోటిక్స్ చూస్ చేసుకున్నాం. దానివల్ల సార్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి ఉంటాయో అన్ని డయాగ్రామ్ వేసి మరీ చూపెట్టారు. దీనివల్ల మనకు మిడిల్లో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏముంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా డీటెయిల్స్ అడిగినాము, సార్ కూడా అన్నీ చెప్పి మాకు చేశారు. లాస్ట్కి సార్ అనేది మొత్తం ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్గా చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ విమలాకర్ సార్ అండ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్.